నేనేమి చెల్లించును? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకిచ్చిన చాలునా? చాలునా? ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, ఏడాది దూడలనా, వేలాది పొట్టేళ్ళనా, నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లిందును? నా హృదయమర్పింతును, నా హృదయమర్పింతును. నిర్గమకాండము 2వ అధ్యాయంలో ఒక మాట చదువుతాను. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెని వివాహం చేసుకునేను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూసి 3 నెలలు వానిని దాచెను. తరువాత ఆమె వాని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టి తీసుకుని దానికి జిగటమన్నును కీలును పూసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దాన్ని ఉంచగా. ఈ మాట మనం సుందరుడైన వ్యక్తి ఎవరంటే మోషే. మోషే పుట్టాడు. ఆ తల్లంట 3 నెలలు వాడిని దాచిందంట. 3 నెలలు తర్వాత దాచలేక ఒక జమ్ము పెట్టి చేసింది. ఎందుకు ఆ పెట్టని చెప్పానంటే ఈ ఉయ్యాలన్నమాట. ఈ ఉయ్యాల్లో మరి చిన్నపిల్లల్ని ఎత్తుకున్న తర్వాత ఆడించిన తర్వాత ఇప్పుడు ఆ ఉయ్యాల్లో వేసే విధానం ఏంటంటే తల్లి పని చేసుకున్న ఉయ్యాల్లో ఆడిస్తా మరి ఆ బిడ్డ అందులో ఉండాలని. మరి మనం ఈ ఉయ్యాల్లో వేస్తుండగా మరి మోషే తల్లి కూడా ఒక పెట్టులో ఆ బాబుకి పెట్టి దాచలేక. అలాగే మనం ఈ కార్యక్రమంలో ఆ బిడ్డ ఉయ్యాల్లో వేస్తుండగా విజయ చిన్న ప్రార్థన మంచి ప్రార్థనా పరులుగా ఉండాలి. రాబోయే కాలంలో ప్రభా అనేక మందిని రక్షణలోకి తీసుకురావాలి ప్రభా. ఈ బిడ్డ ప్రవేశ నాయన మనుషుల దయందు ప్రభా నీ దయందు వదిలినట్లే ప్రభా నీ యొక్క దయ నీ యొక్క కృప కొంచెమంది ప్రభా ప్రార్థిస్తూ ప్రభా నీవు మోషేకు యెహోషువకు కాలేబుకు తోడినట్లు ప్రభా ఈ బిడ్డకి ఎల్లప్పుడూ ప్రభా మీరు తోడే నడిపించి సహాయం చేయమని మహిమ గంట ప్రభావం నీకు ఆరోపిస్తూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ఈ చిన్న బిడ్డ నీకు అప్పగించి పెడుతున్నాం మా ప్రియ పరలోకమున్న తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి మనకును సకల పరిశుద్ధులకును ఇక్కడ ఉన్న మీ అందరికీ యెరూషలేముకును అలాగే ఉయ్యాల్లో వేయబడిన చిన్న బిడ్డకును తల్లిదండ్రులకును ఆయన కృప తోడుగా ఉండి నడిపించును గాక. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశు నామములో సంపూర్ణ విజయం కలుగును గాక. అపవాది క్రియలు అనంత నాశనం కలుగును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. అందరికీ వందనాలు. పేరు చెప్తారు.